హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గణేష్ శోభయాత్రలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ శోభయాత్రలు ఇప్పుడు చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. కమాన్, లెట్స్ గో. జై మార్కండేయ, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ రోజున మనం గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా స్వామివారి ఇక్కడ నవరాత్రి మండపంలో విశేషంగా గణపతి లక్ష జపార్చన కార్యక్రమం పూజ ఇప్పటిదాకా చేసుకున్నాం. ఈ లక్ష జపార్చన అంటే అందరూ భక్తులందరూ కలిసి ఓం గం గణపతే నమః అనే స్వామివారి యొక్క మూలమంత్రాన్ని 1,00,000 సార్లు జపం చేయడం. విశేషంగా ఆ కార్యక్రమం పెట్టుకొని ఇప్పటివరకు దాదాపు 3 గంటల నుంచి 50 మంది దాకా కూర్చొని ఈ యొక్క జపం చేయడం ద్వారా 1,00,000 సంఖ్య పూర్తయింది ఇప్పటివరకు కూడా. ఈ 1,00,000 జపార్చన చేసే యొక్క ఉద్దేశం ఏంటంటే స్వామివారి యొక్క మూలమంత్ర జపం వ్యక్తిగతంగా అందరూ చేయలేకపోతున్నారు. ఇలాంటి కార్యక్రమం పెట్టినప్పుడైనా వీలైనంతవరకు ఎక్కువ సార్లు అందరూ క్రోడీకరించి సమాయుక్తంగా అందరూ కలిసి సామూహికంగా చేసేటువంటి జప సంఖ్య ద్వారా 1,00,000 నిండడం జరిగింది. ఈ నవరాత్రులలో 1,00,000 జపం చేస్తే అది కోటి జపం చేసినటువంటి పుణ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దానికోసమని విశేషమైన కార్యక్రమం పెట్టుకున్నాం. అంతేకాకుండా మనం హిందుత్వాన్ని బలపరుచుకునే రకంగా, మన హిందుత్వాన్ని కాపాడుకునే రకంగా ప్రతి గల్లీలో, ప్రతి వాడలో, ప్రతి లైన్లలో కూడా ఈ రోజున గణపతి ఉత్సవాలు చేస్తున్నాం. అయితే ఏదో తంతు ప్రకారంగా అన్నట్టుగా ఉదయం సాయంత్రం మామూలుగా నవరాత్రి పూజలు చేసడం కాకుండా విశేషంగా ఈ 10 రోజులలో చేసేటువంటి ఎక్కువ పూజా కార్యక్రమాల ద్వారా ఎక్కువ భక్తులకి ఈజీగా వెళ్తుంది. అందరూ కూడా సమాయత్తమై గణపతి మండపాల దగ్గరికి వస్తారు. ఆ కారణంగానే విశేషంగా ఎంత కష్టమైనా కూడా అన్ని రకరకాల పూజలు ఉన్నా కూడా విశేషంగా ఈ యొక్క పూజ కోసమని ఈరోజు ఉదయం పూజ మొత్తం కూడా దీనికోసమే మేము సమయం కేటాయించుకొని మధ్యాహ్నం వరకు కూడా ఇలాంటి విషయాలు, ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేస్తూ వస్తున్నాం. అంటే ప్రతి మండపంలో కూడా ఈ సమయంలో చేసే పూజల ద్వారా హిందుత్వానికి అందరూ కూడా దూరం పోకుండా మనం చేసినటువంటి మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తామో అదేవిధంగా మన హిందుత్వాన్ని కాపాడుకునే రకంగా, హిందుత్వాన్ని నిలబడుకునే రకంగా, భావితరాల వాళ్లకు మన హిందుత్వం యొక్క శక్తిని వాళ్ళందరికీ తెలిసి అర్థమై ఆచరించే రకంగా ఇప్పటిదాకా కూడా పూజలు చేస్తూ వస్తున్నాం. ఇదే రకంగా గణపతి నవరాత్రులు కానివ్వండి, అమ్మవారి నవరాత్రులు కానివ్వండి, ప్రతిరోజు కూడా కనీసం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ నిత్య పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు చేయాలి. అది చూసి పిల్లలు నెక్స్ట్ వచ్చే తరానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఆచరించే రకంగా మనందరము ఇప్పుడు ఆచరిస్తేనే భవిష్యత్ తరాల వాళ్ళకు హిందుత్వం యొక్క రుచి ఏందనేది, ఆ అమృత ధార అనేది భావితరాల వాళ్ళకు మనం పంచిన వాళ్ళం అవుతాం. జయ మార్కండేయ, జయ బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి నవరాత్రి ఉత్సవాలు మా మార్కండేయ ఆలయంలో ఎంతో రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. మొదటి రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాము అనేసి, ఉండ్రాల ప్రోగ్రాం అని, ఒకరోజు శాస్త్ర మోదకలని, ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాంతో చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా 1,00,000 జపార్చన జరగడం జరిగింది. దాన్ని కూడా అసలు ఏ విధంగా చేస్తామో ఏందో అని అనుకున్నాం, కానీ 1,00,000 ఒక 2 గంటలలో పూర్తి చేశాము. ఇంకా రేపటి రోజున ఇంకా 2 రోజులే ఉంది. ఈ ప్రోగ్రాంలన్నీ అయిపోతున్నాయా అన్నంత బాధ అనిపిస్తుంది మాకు. ఈ గణపతి నవరాత్రుల్లో ఇంత తొందరగా పూర్తి అవుతున్నాయా అన్నంతగా. లాస్ట్ రోజు శోభయాత్ర ఉంటుంది, దానికి అందరూ వచ్చి ఆ స్వామివారిని సాగనంపగలరని కోరుచున్నాము. గణపతి నవరాత్రుల్లో భాగంగా శోభాయాత్రను మనం సాంప్రదాయబద్ధంగా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మా పద్మశాలి మార్కండేయ ఆలయం తరఫున, మా కుల బాంధవులందరి తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ విధంగా మనం మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ భక్తిని చాటి చెప్తూ ఆడంబరంతో కాకుండా నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవాలి. మన భావి తరం వాళ్ళకు కూడా ఆ వారసత్వాన్ని అందించాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాము. ఈ వేదిక ద్వారా మన హిందూ పరిరక్షణ కోసం మన వంతు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాగే ఆరోగ్యకరంగా భక్తి మార్గంలో శాంతియుతంగా మనం మన అన్ని ఉత్సవాలు జరుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందజేయాలని కోరుకుంటున్నాను. జై మార్కండేయ, జై గణేశ, జై మార్కండేయ, జై మార్కండేయ. ప్రభు చరిత్ర సునివేకో రసియ రామ లక్ష్మణ సీతామన వసియ సూక్ష్మ రూప ధరిసియ హిది కావ వికట రూప ధరి లంక జరావ భీమ రూప ధరి అసుర సంహార రామచంద్ర के काज सवार लाय संजीवन लखन जिलाय वीर रघुवीर हरि शिहुर लाय रघुपति किन्हि बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुम्हारो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अधीश यम कुबेर दिग्पाल जहाते
कवि कोविद कहि सकै कहात तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु लियो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका केलि मुख माहि जल दिलांगी गए अप्रद नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे बोतन आज्ञा बिनु पै सब सुकल है तुम्हारी शरण तुम रक्षकता हो तो डरना आपन तेज संहारो आप तीनों लोक కొద్ది చక్కెర పెట్టండి. పసుపు కుంకుమ వేయండి. పసుపు కుంకుమ అక్షంతలు ఒక పుష్పం పెట్టండి ఆకులో. ధనుర్ధరా విద్మహే సర్వసిద్ధై సధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఓంకారాభ్య నమో నమః. ఆకులో కొద్ది చక్కెర పెట్టండి. ఆకు చుట్టూ నీళ్లు తిప్పండి. ధనుర్ధరా విద్మహే సర్వసిద్ధై సధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. గంధాక్షత పుష్పధూపదీప నైవేద్యఫల తాంబూలాదిహిరణ్యైరభ్యచ్చ. ఆ కలశం చెంబు తీసుకొని ఆ పసుపు కుంకుమ వేసిన ఆకు పైన పెట్టండి. గణపతి బొప్ప మోరియా బోరియా బోరియా గణపతి బొప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో శారదా మాతా కి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాదేవ శంభో శంకర శంభో శంకర శివాయ. హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర హర భోలే.
जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के Nanti
ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.